కనబడు పైన మొదలుంది జై బుడదంగం జై బుడదంగం జై బుడదంగం జై బుడదంగం జై జై బుడదంగం జై బుడదంగం జై బుడదంగం జై భీమా జై భీమా నాయకత్వము వర్ధిల్లాలి మందకృష్ణ నాయకత్వము వర్ధిల్లాలి మందకృష్ణ నాయకత్వము వర్ధిల్లాలి నాటకొండ నారాయణ నాయకత్వము వర్ధిల్లాలి నారాయణ నాయకత్వము వర్ధిల్లాలి నారాయణ నాయకత్వము వర్ధిల్లాలి మందకృష్ణ నాయకత్వము వర్ధిల్లాలి మందకృష్ణ నాయకత్వము వర్ధిల్లాలి మందకృష్ణ నాయకత్వము వర్ధిల్లాలి నారాయణ నాయకత్వము వర్ధిల్లాలి నారాయణ నాయకత్వము వర్ధిల్లాలి నరేంద్ర మోడీ ఐక్యత వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ బేడ బుడద సంక్షేమ సంఘం ఐక్యత వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ బేడ బుడద సంక్షేమ సంఘం ఐక్యత వర్ధిల్లాలి ఆంధ్రప్రదేశ్ బేడ బుడద సంక్షేమ సంఘం ఐక్యత వర్ధిల్లాలి ఎంఆర్పీఎస్ బుడద సంఘం ఐక్యత వర్ధిల్లాలి ఎంఆర్పీఎస్ బుడద సంఘం ఐక్యత వర్ధిల్లాలి ఎంఆర్పీఎస్ బుడద సంఘం ఐక్యత వర్ధిల్లాలి కన్యాశ్రీ మందకృష్ణ నాయకత్వం వర్ధిల్లాలి కన్యాశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వం వర్ధిల్లాలి నాటికొండ నారాయణ నాయకత్వం వర్ధిల్లాలి నాటికొండ నారాయణ నాయకత్వం వర్ధిల్లాలి ఈ విజయాన్ని అంకితం ఇస్తున్నాం. అకుంఠిత దీక్షతో 30 ఏళ్లుగా పోరాటం చేస్తున్న అలుపెరగని పోరాటం చేసిన నా కార్యకర్తలకు ఉద్యమకారులందరికీ ఈ విజయాన్ని అంకితం ఇస్తున్నాం. అదే సమయంలో న్యాయాన్ని బతికించడం కోసం, ధర్మాన్ని బతికించడం కోసం ఎంఆర్పీఎస్కు అండగా నిలబడ్డ అన్ని వర్గాల పెద్దలందరికీ కూడా ఈ విజయాన్ని అంకితం ఇస్తున్నాం. ఈ సమాజంలో ఉండబడే అన్ని వర్గాల మద్దతు ఎంఆర్పీఎస్కు లేకపోతే 30 ఏళ్ళు ఉద్యమాన్ని నిలబెట్టుకుంటూ వచ్చేవాళ్ళం కాదు, ముందుకు సాగించే వాళ్ళం కాదు. మేము 30 ఏళ్ళుగా ఉద్యమం నిలబడి ముందుకు సాగిందంటే, అంతిమంగా ఒక విజయం సాధించిందంటే సమాజంలో ఉండబడే అన్ని వర్గాల పెద్దల, ప్రజాస్వామికవాదుల, మీడియా పెద్దలందరి సంపూర్ణ సహకారం వల్లనే ఈ విజయం సాధించాం. అందువల్ల వాళ్ళందరికీ మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ విజయంలో అంకితం ఇస్తున్నాం. పరిష్కరించబడిందని మేము తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈ సానుకూల భవనాలన్నీ కూడా మా ఎంఆర్పిఎస్ అమరులైనటువంటి వారికి మేము అంకితం చేస్తున్నామని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. దీనికోసం ఉద్యమ నేతలు ఎందరో ఆకల్పతప్పులు కూడా ఉండి ఈ విజయాన్ని సాధించుకున్నారు. కాబట్టి ఎప్పటికైనా ఏనాటికైనా కష్టం ఫలితము న్యాయమే అవుతుందన్న నిర్ధారణకు ఈరోజు నిజ నిరూపణ అయింది. కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారికి, రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి అందరికీ కూడా మా ఏబిసిడి వర్గీకరణ చేసినందుకు వాళ్ళకి మా బేడ బుడగ సంఘం ఎస్సీ ఉపకులాల తరఫున కృతజ్ఞత అభినందనలు మేము తెలియజేసుకుంటున్నాం. నాటికొండ నారాయణ బేడ బుడగ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎస్సీ ఉపకులాల జాతీయ ప్రధాన కార్యదర్శి. కష్టం ఈరోజు నెరవేరింది. ఎందుకంటే న్యాయము, ధర్మము ఎక్కడైతే ఉంటుందో అది ఏ రోజు ఒక రోజు విజయం చేకూరుతుందన్న నానుడిని ఈరోజు సుప్రీంకోర్టు వాళ్ళు నిజం చేశారు. కాబట్టి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు, అదేవిధంగా ప్రధానమంత్రి అయినటువంటి దీని మీద చొరవ తీసుకున్నటువంటి మోడీ గారికి, అదేవిధంగా కిషన్ రెడ్డి గారికి, అన్నగారికి, అదే వెంకయ్య నాయుడు గారికి, అదేవిధంగా వర్గీకరణ కోసం అనేక నష్టాలలో కూడా వాళ్ళు కూడా పాల్పంచుకొని దీనికోసం అనేక శ్రమలు పడినటువంటి వ్యక్తులకు, వాళ్ళకి మా ఎంఆర్పీఎస్, మా ఎస్సీ ఉపకులాల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు రాజ్యాంగంలో సమానత్వం కోసం పాటుపడినటువంటి వాళ్లకు నిజంగా మా యొక్క సెల్యూట్ వాళ్ళకు తెలియజేసుకుంటూ, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మా ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా త్వరలో ఈ వర్గీకరణని చేస్తారని ఆశిస్తూ, దాని మీద ప్రకటన చేస్తారని కూడా ఆశిస్తూ, అదేవిధంగా ఎస్సీ ఉపకులాలు కూడా ఈ ఉద్యమంలో ఎంతో మంది ఉద్యమాల పోరాటాలు చేసి దీనికి ఈరోజు ఆనందాలను వ్యక్తం చేసుకుంటున్నామని కూడా తెలియజేసుకుంటూ, ఎస్సీ ఉపకులాల జాతీయ ప్రధాన కార్యదర్శి నాటికొండ నారాయణ.